ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది, మీ వెండి బంగారము మీ ధనము స్వాస్థవ్యము ప్రశస్తమైన వస్తువులు ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోమని బైబిల్ సెలవిస్తుంది. ఈ జ్ఞానంలో పొరలు ఉన్నాయి, ఈ జ్ఞానంలో రకాలు ఉన్నాయి. ఈ జ్ఞానము లేకపోతే అండి ప్రజలు చెరపట్టబడతారు. ఈ జ్ఞానము లేకపోతే ప్రజలు మరి నశించిపోతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. జ్ఞానంలో పొరలండి, జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము. జ్ఞానంలో రకాలండి, మానవుల జ్ఞానము, దెయ్యముల జ్ఞానము, దేవుని జ్ఞానము, ప్రకృతి జ్ఞానము. అట్లాగే మానవుని అవసరత నిమిత్తం ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి స్పెసిఫైడ్ జ్ఞానాలు ఉన్నాయండి. అయితే ఈ జ్ఞానంలో తెలివి, బుద్ధి, వివేకం ఉన్నాయి కదండి. తెలివి, బుద్ధి అనేవి ఒక మనుషుడు తాను ఉద్దేశించినటువంటి పని చేయడానికి అవి ప్రణాళికను ఇవ్వగలవండి. అయితే వివేకము వాటికంటే, జ్ఞానం కంటే, తెలివి కంటే, బుద్ధి కంటే ఇంకెక్కువ ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందండి. ఈ వివేకం ఏం చేస్తుందంటే, ఒక మనుషుడు ఒక పని చేసినప్పుడు ఆ పని వలన లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, ప్రతిఫలమును, పని అయిపోయిన తర్వాత ప్రతిఫలమును గురించి, కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచన చేసి ముందుగానే హెచ్చరికించి మనిషిని సిద్ధపరుస్తుందండి ఆ పని నిమిత్తం. కనుక ఈ వివేకము ఎంత ప్రాముఖ్యమైనదో నాకు 2007వ సంవత్సరంలో దేవుడు నేర్పించాడండి. నేను 2007వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి పరిచర్యకి పిలువబడ్డానండి. అక్కడ వాక్య పరిచర్య చేసి భోజనమైన పిమ్మట ఆ పిలిచినటువంటి ఆ పెద్ద ఆయన కానుక పెట్టాడండి. నాతో పాటు చాలామంది సేవకులు వచ్చారు. నాకు కానుక ఇచ్చాడు. నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే నాతో పాటు ఒక యవనస్తుని తీసుకుని వెళ్ళడం నాకు ఆనవాయితీ. తోడుగా నేను ఆ అబ్బాయికి ఇచ్చాను, తమ్ముడా ఈ కవర్ లోపల పెట్టని చెప్పి. తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ పెట్రోల్ బంకులో నా బండికి 2 లీటర్లు పెట్రోల్ కొట్టాను. నా జోబీలో డబ్బులు ఏం లేవు. మా వాడికి అన్నాను, ఆ కవర్లో డబ్బులు ఉంటాయి, కానుక పెట్టారు కదా, మనోడికి ఇవ్వు అని చెప్పానండి. తమ్ముడు కవర్ తీశాడు. ఆ కవర్ తీస్తే కవర్లో కవర్ ఉంది కానీ డబ్బులు లేవు అన్నాడు. నేను ఆశ్చర్యానికి గురైపోయాను. పెట్రోల్ కొట్టేశాను కదా. మెల్లగా ఆ పెట్రోల్ కొట్టినటువంటి ఆ తమ్ముడితో మాట్లాడి, నాన్న రేపు మరలా ఇటు వచ్చినప్పుడు నీకు డబ్బులు ఇస్తానయ్యా, లేదంటే ఈ బైక్ పెట్టుకో, నాకు ఒక 50 రూపాయలు డబ్బులు ఇవ్వు, నేను ఇక్కడ నుంచి బస్సు ఎక్కి మా ఊరు వెళ్తాను, రేపు ఉదయాన్నే ఇటే నాకు పని ఉంది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చి నా బండి తీసుకెళ్తానని చెప్పాను. లేదు పాస్టర్ గారు మీరు తీసుకుని వెళ్ళండి, రేపు వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పాడు. అట్లాగా ఆ అనుభవం ద్వారా ఈ కవర్లో కవర్ పెట్టాడన్న దాని గురించి అప్పుడున్నటువంటి నా వయసుని బట్టి, పరిస్థితులను బట్టి చిరాకుకి, కొంచెం భావోద్రేకానికి గురయ్యాను. అయితే ప్రభు దగ్గర దీని విషయమై ఏంటి ప్రభు ఇలా జరిగిందని విచారణ చేశాను. ప్రభు నాతో ఆ రోజు అండి సాయంత్రం 3 గంటలకి నేను ప్రభు దగ్గర కొంచెం చిరాకుతో ఏంటైనా ఇలాగంటే సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట నాతో మాట్లాడాడండి. సామెతల గ్రంథం 12:16 వచనంలో ఇలాగుంది, వివేకి అయిన వాడు నిందను వెల్లడిపరచడు అని ఉందండి. వెంటనే దీని గురించి ఆలోచన చేశాను. వివేకానికి ఏంటి ఇంత ప్రాముఖ్యత ఉంది? దేవుడు నాతో మాట్లాడాడు, నిందను వెల్లడిపరచకూడదు, ఆయన అలా చేయడం తప్పే కదా, నేను ఇక్కడ పెట్రోల్ బంక్లో అవమానానికి గురయ్యాను కదా, ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నాను. అయితే దైవజనాంగమ్మ అప్పుడు నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఈ వివేకం ఎంతో ప్రాముఖ్యమైన విషయంలాగా ఉందని చెప్పి నేను 66 పుస్తకాల్లో బైబిల్లో ఉన్నటువంటి ఈ వివేకం అనే పదము ఎక్కడెక్కడ ఉందని చెప్పి ఆరా తీసి నేను ధ్యానం చేశాను. అవమానం జరిగితే జరిగింది, కానీ
ఆ కవరు సందర్భము నాకు చాలా మేలు చేసిందండి. కీడు వెనకే మేలు దాచబడి ఉన్నదన్నది నేను ఇప్పటికి కూడా చాలా దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. సరే, వివేకం కోసం మనం ధ్యానం చూద్దాం కొన్ని మాటలు బైబిల్ ఏం సెలవిస్తుందో. వివేకి అయిన వాడు మౌనంగా ఉండును, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయండి. ఏదైనా ఒక వస్తువును కానీ ఒక పని చేసినప్పుడు కానీ వివేచించకుండా దాన్ని ప్రతిష్ఠితమని అనొద్దు. అలాగంటే అది నీకు ఉరైపోద్దని బైబిల్ సెలవిస్తుంది. ఇల్లు కట్టుకోగలం కానీ ఆ ఇంటిని స్థిరపరచాలంటే వివేకం గలవ స్త్రీ మరి ఇంటిని స్థిరపరచుకొనగలదు అని రాయబడి ఉందండి. వివేకం గలవాడు మితముగా మాట్లాడిననుంది. వివేకం గలవాడు తెలివిని సంపాదించుకొను. వివేకం గలవాడు మరి లోతైన నీళ్లను పైకి ఛేదించుకొను అని రాయబడి ఉంది. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టునను అని ఉంది. వివేకులందరూ తెలివి కలిగి తమ పనిని జరిపించుకుందరు. మహా వివేకం అంటే ఏంటంటే అండి, దీర్ఘశాంతం గలవాడట, మహా వివేకం గలవాడని బైబిల్ సెలవిస్తుందండి. ఇంకొక పోలికతో ఇక్కడ మనకు ఒక వివేకంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి బైబిల్ మాట్లాడిందండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్నటువంటి బంగారు కమ్మిను పోలి ఉందట. దీని గురించి మీరు ఆలోచన చేయండి. సరే దైవ జనాంగమా, ఈ వివేకం వలన నేను ఒకవేళ ఆ రోజు నాకు కానుకిచ్చినటువంటి వ్యక్తిని గురించి కానీ కవర్ వ్యక్తిని ఆ విషయాన్ని ఎవరికైనా నేను తెలియజేసి ఉంటే, బయటికి చెప్పుంటే నా పరువే పోయిండేదండి, నా గౌరవమే పోయిండేది. అక్కడికి ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ సేవకుడు మరలా నాకు కలిశాడు. అన్న ఆ రోజు ఎందుకు అలా చేసావు అని అన్నాను. ఆయన ముఖంతో తల ఉంచుకున్నాడు. నేను అన్నాను, సరే మంచిది, నీ మూలాన నాకు మేలు జరిగిందన్న. నేను బైబిల్లో వివేకం అనే మాట, జ్ఞానము, తెలివి, బుద్ధి అన్న విషయం గురించి నేను నీ మూలాన ఆ జరిగిన సంఘటన బట్టి చాలా లోతుగా ధ్యానం చేయడానికి ప్రభు నాకు కృప చూపించాడు. నీకు వందనాలు అన్నాను. బైబిల్ సెలవిస్తూ ఉందండి. ఈ వివేకమునకు సోర్స్ ఏంటో తెలుసండి. కృపావరాలలో ఒక వరం అండి, వివేచన వరం, డిసర్నమెంట్ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. దేవుని వాక్యం మనం చదువుతూ ఉండగా ఆయన ఉపదేశము ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనకి వివేకం వస్తుందండి. వివేకమైనటువంటి పెద్దలు మనల్ని గద్దించినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి తెలివి తక్కువతనం పోయి, అవివేకం పోయి వివేకం వస్తుందండి. అలాగే జ్ఞానుల మాటలు కూడా అండి మనకు వివేకాన్ని పుట్టిస్తాయండి. మనము దేవుని దగ్గర మొర్రపెట్టినప్పుడు అండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, తెలివికై వివేకంకై మనం దేవుని దగ్గర మొర్రపెడితే దేవుడు మనకి జ్ఞానము, వివేకము, తెలివి, బుద్ధిని ఇస్తాడండి. అలాగే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నాకు మొరపెట్టండి, ధారాళముగా ఆయన గద్దించకే జ్ఞానాన్ని ఇస్తాడని యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉందండి. దైవ జనాంగమా, అలాగే 119వ కీర్తనలో కీర్తనకారుడు ఇలా రాశాడండి, నేను నీ వాక్యములు, నీ కట్టడలు, నీ శాసనాలు నేను ధ్యానిస్తూ ఉండగా, చదువుతూ ఉండగా నాకు నా శత్రువుల కంటేను, నా బోధకుల కంటేను, వృద్ధుల కంటేను, వయసులో పైబడిన వారి కంటేను విశేష జ్ఞానము నాకు నీ లేఖనాలు ఇస్తున్నాయని తెలియజేయడం జరిగిందండి. దైవ జనాంగమా, వివేకవంతుడు నిందను వెల్లడిపరచడు. వివేకవంతుడు తన విద్యను మరి దాచిపెట్టుకుంటాడు. వివేకవంతుడు మితముగా మాట్లాడుతాడు. వివేకవంతుడు మౌనంగా ఉంటాడు. వివేకవంతుడు చక్కగా ప్రవర్తిస్తాడట. ఈ వివేకమును గురించి జ్ఞానము, తెలివి, బుద్ధి అని ఈ పదాలు సామెతల గ్రంథంలో, అలాగే బైబిల్లో ఎక్కడెక్కడ వచ్చిందో మీరు కూడా ధ్యానం చేయండి. నాయకుడైనటువంటి వాడికండి వివేకము లేకుండా యుద్ధం చేయకూడదట. నాయకునికి వివేకం చాలా ప్రాముఖ్యమైనది. కనుక వివేకాన్ని గురించి ధ్యానం చేయండి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. తన
జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ మనకి ఈ వివేకమునిచ్చి తన కృపలో మనల్ని వాడుకొని బలపరచును గాక. ఆమేన్.